ఆ స్రవించిన రక్తం, ప్రవహించిన రక్తం, ఆ నీరు ఎక్కడ పడ్డాయట తెలుసా? పొడిచిన వాని కంటి మీద పడగా సంపూర్ణమైన దృష్టిని పొందుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. తర్వాత ఆ లాంగ్ న్యూస్, మరణంలో కూడా ఆఖరి రక్తపు బొట్టును, ఆఖరి నీటి బొట్టును పొడిచిన నా మీదే ప్రవహింపచేసి చిందించిన కంటికి స్వస్థతనిచ్చాడంటే ఈయన ఎంత మహనీయుడు, ఎంత గొప్పవాడు అని తన జీవితాన్ని ఆ సైనికుడు లాంగ్ న్యూస్ దేవునికి సమర్పణ చేసుకొని